ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు గ్రూప్ 2 కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. గ్రూప్ 2 పై సింగిల్ జడ్జ్ ఉత్తర్వుల నిలిపివేత అని చెప్పి టైటిల్తో ఇన్ఫర్మేషన్ అన్నమాట. విచారణ 17కు వాయిదా, ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అని చెప్పి ఇచ్చారు. గ్రూప్ 2 రాత పరీక్షలో ప్రశ్నలకు 2 సార్లు ఉత్తరాన్ని నింపడాన్ని పరిగణించరాదంటూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును ఉమ్మడి హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. బబ్లింగ్ సంబంధించి వచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలు అప్పీళ్ళు అయితే దాఖలయ్యాయని చెప్పి మనకు ఒక సమాచారం అయితే వీరైతే ఇచ్చారు. ఇది మనకు ఈనాడులో వచ్చిన సమాచారం. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే గ్రూప్ 2 తీర్పు స్టే 17 దాకా చర్యలు తీసుకోవద్దు, హైకోర్టు ధర్మాసనం ఆదేశం, వైట్నర్ వివాదంపై విచారణ అని చెప్పి ఇచ్చారన్నమాట. గ్రూప్ 2 రాత పరీక్ష కేసులో తీర్పుపై హైకోర్టు ధర్మాసనం స్టే అయితే విధించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆ తీర్పుపై దాఖలైన అప్పీళ్ల విచారణ చేపట్టింది. గ్రూప్ 2 రాత పరీక్షలో డబుల్ బబ్లింగ్ చేసే అభ్యర్థుల జవాబులను పరిగణలోకి తీసుకురాదని, వివాదాస్పదమై తొలగించిన 19 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన అభ్యర్థులకు మార్కులు ఇవ్వాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చి మనకు తీర్పు అనేది ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు అప్పీల్ అయితే మనకు చేయడం జరిగింది. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీవీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్బి భట్తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. పూర్తి స్థాయిలో వాదనలు వింటామని స్పష్టం చేసిన ధర్మాసనం విచారణ మనకు సోమవారానికి అయితే వాయిదా వేసింది. అప్పటి వరకు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలును అయితే మనకు నిలిపివేస్తున్నట్లుగా ఆ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసిందన్నమాట. ఇన్విజిలేటర్ల తప్పిదానికి అభ్యర్థులు నష్టపోవాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్విజిలేటర్ల తప్పిదానికి తమను ఎలా బాధపరుస్తులు చేస్తారని చెప్పి అభ్యర్థులు అయితే ప్రశ్నిస్తున్నారు. సింగిల్ జడ్జి తీర్పు మేరకు టీఎస్పీఎస్సీ కొత్తగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే మొదటిసారి కోర్టు కేసు కన్నా ముందు ఎంపికైన వారిలో 338 మంది కొత్త జాబితాలో చోటైతే లభించలేదు. వ్యక్తిగత సమాచారం మాత్రమే వైట్నర్ వాడి సరిచేసిన అభ్యర్థుల ఓఎంఆర్లను పరిగణలోకి తీసుకున్నాం. వైట్నర్ వాడి పార్ట్ బిల ప్రశ్న గుర్తించిన వాటిని మూల్యాంకనం పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పి టీఎస్పీఎస్సీ కోర్టు అయితే తెలిపింది. కానీ ప్రశ్నలకు తాము వైట్నర్ వాడలేదని, ఇన్విజిలేటర్లే దానికి కారణం అని చెప్పి పలువురు అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ తప్పిదం వల్ల ఒక అభ్యర్థి ఓఎంఆర్ను మనకు మరో అభ్యర్థికి అయితే ఇచ్చారు. 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో తప్పును గ్రహించి ఓఎంఆర్ షీట్లను అభ్యర్థి నుంచి లాక్కున్నారు. తప్పు సరిదిద్ది ఎవరి ఓఎంఆర్ షీట్లు అయితే వారికి ఇచ్చారు. అప్పటికే అభ్యర్థులు వ్యక్తిగత వివరాలు నమోదు చేశారు. కొందరు జవాబులు కూడా గుర్తించారు. వాటిని ఇన్విజిలేటర్లు వైట్నర్తో చెరిపేసి ఎవరి ఓఎంఆర్ను వారికి ఇవ్వడం జరిగింది. ఇందులో అభ్యర్థులు తప్పిదం అయితే లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఓకే, సో ఓఎంఆర్ షీట్స్ అనేవి మనకు చేంజెస్ అనేవి అవడం వల్ల అప్పటికే వాటిని పరిశీలించకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులు ఒక డీటెయిల్స్ బదులుగా వేరొక డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయడం జరిగింది. సో తర్వాత మనకు ఇన్విజిలేటర్స్ ఆ యొక్క వైట్నర్ ఇచ్చేసి మార్పులను ఇచ్చేసి మళ్ళీ వారికి ఇచ్చినట్లయితే ఆ యొక్క వాటిని మాత్రం ఇప్పుడు మనకు వ్యాలిడిటీ అయితే తీసుకోవట్లేదు అని చెప్పి అభ్యర్థులు అందరూ కూడా వాపోతున్నారు. ఈ విధంగా మనకు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. 17వ తారీఖున మనకు పూర్తి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అలా ఒకవేళ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.